అండి. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. గార్డెన్లో ఒక చిన్న అప్డేట్ అండి. అంతా కొంచెం క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాను. 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ ఈ క్లీనింగ్ ఏంటి అంటే మొత్తం ఇక్కడ ఉండే మొక్కలన్నీ కొన్ని తీసేసానండి. కాపు అయిపోయినవి, అలాగే రైస్ బ్యాగ్లో పెట్టి ఉన్నాను. అవన్నీ కొంచెం ఎండకి చినిగిపోయాయన్నమాట. అవన్నీ వేరే పాట్స్లోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. సగం అయితే అయిపోయాయండి పనులు, ఇంకా సగం ఉన్నాయి. ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ కొన్ని మొక్కలు. ఇంకా చూస్తున్నారు కదా, కొంచెం మెస్సీగా ఉందంతా టెర్రస్ అంతా. ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈరోజు అంతా చేస్తే అయిపోతుంది. కొన్ని మొక్కలు ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని పాట్స్ కూడా పెట్టేది ఉంది, ఒక లైను. అదంతా కొంచెం క్లీనింగ్ చేసుకొని పెట్టాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా వీటిపైన కూడా మొక్కలు పెట్టుకోవాలండి. నారులు పోసాను. ఇంకా గ్రో బ్యాగ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. వాటిల్లో పెట్టేసుకొని అక్కడ చూస్తున్నారా చిన్న చిన్న పాట్స్లో, అందులో టమోటా, మిరప, వంకాయ ఇలా నారులు పోసుకున్నాను అనమాట. మనకు సమ్మర్లో ఏవైతే బాగా వస్తాయో అవన్నీ కూడా. ఇంకా పూల మొక్కలన్నీ, పెద్ద సైజు ఫ్లవర్స్ మొక్కలన్నీ అటు సైడ్ పెట్టుకున్నానండి. చాలా బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. మల్లెలు అన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఇదంతా ఖాళీ ఉంది, ఇంకా మొక్కలు పెట్టాలి. ఈరోజు అంతా క్లీనింగ్ చేస్తే కొంచెం నీట్ అవుతుందండి. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇది వచ్చేసి అమర్ లిల్లీ, అంటే చెంగల్వా ఫ్లవర్ అని కూడా అంటారంట. చాలా బాగా పూస్తున్నాయి. ఇవి పూసి కూడా 3 డేస్ అయింది. మన వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ ఇవి రోజు పూస్తూ ఉన్నాయి. అయినా చూస్తున్నారు కదా, అసలు ఓడెళ్ళిపోలేదు. చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ మొక్కలు. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయండి, అన్ని రంగురంగుల ఫ్లవర్స్. ఒక ఫ్లవర్స్ అన్నీ ఒక లైన్ అంతా ఇలా పెట్టేసుకున్నాను. అక్కడక్కడ కూడా ఉన్నాయి కానీ ఫ్లవర్స్ మొక్కలు, ఇక్కడ కూడా. కానీ ఈ లైన్ వచ్చేసి అన్ని ఫ్లవర్స్ ఉండాలని ఇలా అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. మల్లెపూలు, గులాబీలు, మందారాలు అన్నీ వచ్చాయన్నమాట. మొన్న చూపించిన వీడియోస్లో కొంచెం అంతా మెస్సీగా ఉంటుంది కదండి టెర్రస్. అందుకు ఇవాళ క్లియర్గా మీకు చెప్దామని ఒక చిన్న వీడియో అనమాట. అక్కడంతా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా కొత్త మొక్కలు కూడా పెట్టాలి. అటు సైడ్ ఉండే పాదు మొక్కలన్నీ, కొన్ని చిక్కుడు, కాకర అవన్నీ ఇంకా కాపు అయిపోయింటే తీసేసానండి. మళ్ళా వేసాను. ఇక్కడ చిక్కుడు కాదు, కానీ ఇవి చిక్కుడు ఇప్పుడు రాదు కాబట్టి మనకు వేసవికాలంలో ఇది బొరబాటీలు అంటాం కదా, అవి వేసాను. అలాగే మస్క్ మెలన్, కర్బూజా అవన్నీ సీడ్స్ వేసుకున్నాను. ఒక 1 వీక్ అయ్యాక రిపోర్టింగ్ వేసుకోవాలి. ఉదయాన్నే టెర్రస్ పైకి వచ్చానండి. కొంచెం ఇంకా ఇవాళ హోలీ కదా, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళకి టిఫిన్ చేసేసి ఇంకా నేను క్లీనింగ్ మొదలు పెట్టుకుందామని వంకాయలు, టమోటాలు, అలాగే కొన్ని అలసందలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఇందాకే. చపాతీ వంకాయ చేద్దామని. చాలా హ్యాపీగా ఉంటుందండి మన చేతులతో పండించుకున్నవి మనకు మన వాళ్ళకు వండి పెడితే బాగుంటుంది కదా. ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ఇంకా బోల్డ్ అన్నీ ఇలాంటివి గ్రో చేయాలి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని ఒక చిన్న వీడియో తీసాను. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి మా వీడియో చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.